మహాశివరాత్రి వస్తూ ఉండటంతో అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల వద్ద తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి పర్వదినం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈవోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర రామలింగేశ్వర స్వామి, ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారు, రామప్ప, మేళ్ల చెరువు, స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం, పానగళ్లు, ఛాయ సోమేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర దేవస్థానం, వేయి స్తంభాల గుడి, మెట్టగుట్ట దేవాలయం, కాశీబుగ్గ ఆలయం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి సురేఖ అధికారులతో చర్చించారు. గత ఏడాది శివరాత్రి ఉత్సవాల నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈ సంవత్సరం భక్తులకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్రహోమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్మెంట్, తాగునీరు వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు మంత్రికి సమగ్రంగా వివరాలు తెలుపగా మంత్రి కూడా కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని, ఉపవాసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం ఉచితంగా పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి ఆలయం దగ్గర ఎంట్రీ పాయింట్లు, ఎగ్జిట్ పాయింట్లను పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ దేవాలయాల దగ్గర ఎక్కడా లిక్కర్ అమ్మకాలు చేయరాదని, అందుకోసం ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసి లిక్కర్ దొడ్డిదారిన అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక ఆంగ్ల భాషల్లో సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, పారిశుధ్య చర్యలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే చోట అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అన్ని దేవాలయాలను సమన్వయం చేసుకునేందుకు హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనరేట్ ఆఫీసులో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నది, ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో నదీ హారతి వంటి కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన కసరత్తు చేయాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఆగమశాస్త్ర ప్రకారం ఈ నిర్వహణ జరగాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఖర్చుకు వెనకాడకూడదని, ఏదైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారుల మధ్య సమన్వయం అవసరమని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.